1984లో అంటే ఎన్టీ రామారావుని నాదెండ్ల భాస్కర్ రావు సుమినటువంటి ఆ సంక్షోభం తర్వాత తెలుగుదేశము మళ్ళీ బంపర్ మెజార్టీతో అప్పుడు అధికారంలోకి వచ్చింది రెండోసారి. అవును. ఆ తర్వాత 1989లో తెలుగుదేశం పార్టీ ఓటమికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి వంగవీటి మోహన్ రంగా దారుణ హత్య, రెండవది కారంచేడు దళితుల మీద దాడికి సంబంధించిన అంశం. ఈ రెండు అంశాలు కీలకంగా 1989లో తెలుగుదేశం ఓటమికి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో రావడానికి కారణమైనటువంటి అంశాలు. ఆ సమయంలో మీరు గమనిస్తే 1989కి సంబంధించినటువంటి అంశంలో కాపు కమ్మ ఈ రెండు ఏదైతే కులాల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత వైరం అనేటువంటిది ఏర్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఇప్పుడు వరకు మధ్యలో చాలా చాలా మార్పు చేర్పులు జరిగినటువంటి మాట వాస్తవమే. కానీ మొట్టమొదటిసారి 2024 ఎన్నికల్లో కాపులు కమ్మ సామాజిక వర్గము ఒకే తాటిపైకి వచ్చి ఇద్దరు కలిసి అంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాపుల నుంచి సంపూర్ణమైనటువంటి మద్దతు లభించినటువంటి పరిస్థితి. ఇది ఎందుకు నేను ఈ రెండు ఉదాహరణలు చెప్పాను అనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని బహిరంగంగానే చెప్తున్నారు. మొన్న అంబటి రాంబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా చెప్పాడు, ఈ కూటమిని కూలగొట్టడమే తమ లక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలగొడతాను ఈ కూటమిని అని చెప్పాడు. అంటే కూటమిని కూలగొట్టడం అంటే 164 సీట్లు ఉన్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే విడిపోవటం లేదా ప్రభుత్వాన్ని కూలగొట్టడం కాదు. ఇక్కడ ఈ ముగ్గురు విడిపోవాలి. ముగ్గురు మీన్స్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటికి రావాలి, పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉన్నటువంటి కాపులు పవన్ కళ్యాణ్కి దూరం అవ్వాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈ సమస్యని కింద వాళ్ళు అధిగమించలేకపోతే మళ్ళీ కూడా అధికారంలోకి రాలేమో అనేటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్పష్టంగా అర్థమైనటువంటి అంశం. అందుకని మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటున్నాడు, తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నాడు, వాళ్ళకు ఓడిగం చేస్తున్నాడు. ఇలాంటి అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన వాళ్ళకి లేనటువంటి అన్ని కూడా రేపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రెండోది ఏంటి అని అంటే, కాపుల మీద ఇప్పుడు కూటమిలో ఉండేటువంటి ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు తమ సామాజిక వర్గం కాబట్టి మా కాపుల మీద, మా కాపు నాయకుల మీద ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా తయారు చేస్తున్నారు అనేటువంటి విధంగా తీసుకురావడం కోసం పక్కా ప్రణాళికతో ఆ రోజున డిబేట్ లో కూడా నేను ఇదే చెప్పాను. ఎప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్ నేను మాట్లాడాను అని చెప్పినటువంటి అంబటి రాంబాబు మాటలో అబద్ధం అని నేను భావిస్తున్నా. ఇది నా మాట. అది తప్ప రైట్ అనేది వేరే అంశం. సురేష్ గారు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అది స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదు. కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఖచ్చితంగా కాపు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గాల మధ్య వైరం తేవాలి. ఈ ప్రభుత్వం కాపుల్ని టార్గెట్ చేస్తుంది, కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తుంది అనేటువంటి విషయం బయటికి రావాలి అని అంటే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరగాలి, అంబటి రాంబాబు జైల్లోకి పోవాలి, ఇవన్నీ జరగాలి అని అంబటి రాంబాబు కన్నా కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ మేరకే బహుశా అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు అని నేను అనుకోండి. ఎందుకంటే ఒక అంబటి రాంబాబు ఆగల తర్వాత బీసీకి సంబంధించినటువంటి జోగి రమేష్ తో ఇదే తరహాలో మాట్లాడిచ్చారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు నాకు ప్రసంగంలో, మీరు అద్భుతమైన ప్రసంగంలో చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నారు మీరు ఒక్కసారి వింటే ఇందాక, నేనేదో ఆవేశంగా నేను మాట్లాడాను అనుకోండి, తప్పేం మాట్లాడాను అనుకోండి, దాడి చేస్తారా, మా ఇంటి మీద దాడి చేస్తారా అని అడుగుతున్నాడు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద మరి ఆ రోజున పట్టాభి మాట్లాడేటువంటి మాటలు కూడా స్వరాబ్దంతో లేక మాట్లాడినంత మాత్రం మీనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? జోగి రమేష్ వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తారా? మరి ఇవన్నీ మరి ఏమన్నా అంబటి రాంబాబు ఆ రోజున అడిగాడా? మరి అంబటి రాంబాబు ఆ రోజేమో వాళ్ళ కొత్త న్యాయము వీళ్ళ కొత్త న్యాయమా?
ఎవరు మీరు ఒక మాట చెప్పారు, చాలా స్పష్టమైనటువంటి మాట ఒక జర్నలిస్ట్ గా. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినా తప్పే, ఈ రోజున అంబేద్కర్ బాబు ఇంటి మీద దాడి చేసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పని ఎవరైనా ఖండిస్తారు. కానీ ఈ దాడి జరిగేటువంటి విధంగా దాడి కోసమే ఒక కుట్ర చేసి దాడి చేసేటువంటి విధంగా చేయటం అనేటువంటిది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలని కావాలని రేపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ట్రాప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ట్రాప్ లో తెలుగుదేశం పడింది. ఆ జనసేన వాళ్ళు బయట ఉన్నారనుకోండి, వాళ్ళేం మొన్న దాడిలో వాళ్ళేం పాల్గొన్నారు. మరి ఇప్పుడు జనసేన ఎందుకు టార్గెట్ చేశాడండి అంబేద్కర్ బాబు? ఈ రోజు మొన్నేమన్నా దాడి చేసిన వాళ్ళలో వాళ్ళ ఇంటి మీద దాడి చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారా అనుకున్నా ఉంటాయి. మరి ఏమన్నా జనసేన వాళ్ళు సపోర్ట్ చేశారా? జనసేన వాళ్ళు దాడి చేశారా? చేయలేదు కదా. మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ నన్ను నాగేంద్ర బాబుని వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? కారణం ఏంటి అంటే, ఈ తెలుగుదేశం వాళ్ళు కాపుల మీద దాడి చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు, నాగేంద్ర బాబు మాట్లాడట్లేదు. అంటే మీరు కాపులు జనసేన దగ్గర ఉండొచ్చు, మాతో రండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రండి అనేటువంటి విధంగా ఈ రోజున రాజకీయం ఒక పక్కా ప్రణాళికతో చాలా విషయాలు చెప్పారు ఆయన. మీరు ముద్రగడ్డ పద్మనాభం వ్యవహారాలు ఇవన్నీ కూడా అన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలేనండి. ముద్రగడ్డ ఎవరి మీద ఫైట్ చేశారు? తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు ముద్రగడ్డ పద్మనాభాన్ని. మరి అదే ముద్రగడ్డ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎందుకు పోరాడలేదు అని ఎవరైనా ఏమైనా సమాధానం ఉందా? ఆయన చివరికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏకంగా ఆయన ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అయిపోయాడు కదా, ఆయనే మారిపోయాడు. ఓకే, మరి ఇప్పుడు ఇన్ని రాజకీయం కులం మీరు కోరుకున్నటువంటి విధంగా వర్గాలు ఈ ఘర్షణలో ఇవన్నీ కూడా తగ్గిపోవటమో ఆగిపోవటమో పులిష్టం పట్టమో అస్సలు జరగదు. కావాలని జరగాలని ఇలాంటి గొడవలు జరగాలని పక్కా ప్రణాళికతో రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు నేను వద్దు అని అంటే అవుతాయా? వాళ్ళకి ఇవే కావాలి, వీటి ద్వారానే వాళ్ళ రాజకీయ లబ్ధి పొందాలని చూసుకుంటున్నారు. ఇక్కడ ఒకటే అంశము, జనసేనకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా నాగేంద్ర బాబు అయినా సరే కాపు సామాజిక వర్గం ఇప్పటికీ జనసేనకు మద్దతు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాపుల యొక్క హక్కులు అదేవిధంగా కాపులకి జనసేన పార్టీ బలంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి పట్టు కోల్పోతే ఖచ్చితంగా జనసేనకు నష్టం జరిగింది, అది కూటమికి కూడా నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎంత మేరకు ఆ పట్టు నిలబెట్టుకుంటారు అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్క ప్రణాళికతో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపింది. ఈ కుట్రలో బలయ్యేటువంటి వాళ్ళు మరి తెలుగుదేశం జనసేన బలవుతాయా లేదా, లేకపోతే ఈ ఉచ్చు నుండి బయటపడతాయా లేదనేది చూడాలి. అలాగని వీళ్ళేదో అమాయకులు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి వాళ్ళు అనేది ఇక్కడ ఏం కాదు, కుట్రలు చేసేవాళ్ళని. ఈ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధంగా దాడులు చేసేటువంటి విషయంలో ఖచ్చితంగా తప్పనేటువంటి మాట మీరేదైతే చెప్పారో నేను కూడా మొదటి నుంచి దాడుల్ని ఖచ్చితంగా తప్పని చెప్పాను. ఓకే.